రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ, అదేవిధంగా మరి సంస్మరణ కార్యక్రమాలు కూడా ఈరోజు నర్సంపేటలోని నల్లబెల్లి గ్రామంలో జరగనుండగా మరి ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు కూడా ఇప్పటికే ప్రయాణమయ్యారు. అయితే ఆయన క్యాడరు, అదేవిధంగా ఆయన క్యాడర్‌ని కలిసిన తర్వాత హైదరాబాద్ నుంచి కూడా క్యాడర్ అక్కడికి వెళ్తుంది. అదేవిధంగా నరసంపేట అంటే నరసంపేట, వరంగల్ ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన క్యాడర్ కూడా అక్కడికి ఒక రకంగా ఈరోజు మరి అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. సో క్యాడర్‌ను ఉద్దేశించి మనోధైర్యం నింపడం, మరి ముఖ్యంగా పెద్ది లేని లోటును మరి తీర్చేందుకు ప్రయత్నిస్తాము అంటూ కూడా మరి ఈరోజు అక్కడ కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని పరామర్శనం చేసిన తర్వాత వాళ్లకు అంటే అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం మేరకు 2,25,00,000 చెక్కులను కూడా అక్కడ వారి కుటుంబ సభ్యులకు అందించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు అంటూ కూడా మనకు తెలిసి వస్తుంది. అయితే ఈ చెక్కులను ఈరోజు అందించబోతున్నారు. అదేవిధంగా దశ దిన కర్మలో భాగంగా మరి అక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం, సంస్మరణ సభకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం కూడా ఇప్పటివరకు అంటే నిన్నటి వరకు సంస్మరణ సభ ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మరి ఆయన స్వయంగా ఫోన్ చేసి తెలుసుకోవడం కూడా జరిగింది. సో ఇంకా ఈరోజు జరగనున్న ఈ కార్యక్రమంలో మరి ఆయన కుటుంబ సభ్యులను, అదేవిధంగా మరి అక్కడ ఉండే ఆయన యొక్క బంధువులను, వీరితో పాటుగా తన క్యాడర్ను వారిలో కూడా పరామర్శించడం, వారికి సానుభూతి తెలియజేయడం, అదేవిధంగా మనోధైర్యాన్ని నింపే కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టబోతున్నారు ఆయన. అదేవిధంగా ఇప్పటికే మరి ఆయన బీఆర్ఎస్ క్యాడర్ నుంచి కూడా మరి అక్కడికి భారీ ఎత్తున చేరుకోవడం, అదేవిధంగా మరి చాలామంది వస్తే అంతమందికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా తెలియవస్తుంది. మొత్తంగా ఆయన పెద్ది అనగా నా కుడి భుజం, పెద్ది అంటే నా ఎడమ భుజం, అటువంటి భుజం ఇప్పుడు లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన క్రమం మనం చూస్తున్నాం. సో గతంలో మరి ఫామ్ హౌస్‌లోనే ఆయన ఎక్కువ భాగం రెస్ట్ తీసుకుంటున్నారని బయట ఆరోపణలు వస్తున్నా కూడా ఈరోజు ఆదివారం అయినా సరే, సెలవు దినమైనా సరే పెద్ది గురించి నేను వస్తున్నానంటూ కూడా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద అక్కడ క్యాడర్ తోటి అదేవిధంగా మనోధైర్యం దింపడం, ప్లస్ కుటుంబ సభ్యులను పరామర్శించడం, కుటుంబానికి భవిష్యత్తులో అయ్యే ఏవైతే ఖర్చులున్నాయో, ఏవైతే ఆపదలుంటాయో, ఏవైతే అవసరాలుంటాయో అన్నిటికీ పార్టీ భరిస్తుందంటూ కూడా ఈరోజు ఆయన వారి కుటుంబ సభ్యులు కూడా భరోసా ఇవ్వడం. మరి ముఖ్యంగా నరసంపేటకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన లోటును మరి ఆ నియోజకవర్గ ప్రజలతో ఈరోజు కేసీఆర్ గారు పంచుకోనున్నారు. అయితే ఇదే క్రమంలో తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని కూడా అక్కడ అక్కడ నిలబెట్టే అవకాశం ఉందంటూ కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాల్లో భాగంగా మరి పెద్ది సుదర్శన్ రెడ్డి వరకు భార్యకే నరసంపేటలో రానున్న ఎన్నికలలో ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారా అన్న ఊహాగానం కూడా వస్తుంది. మొత్తం మీద కేసీఆర్ అక్కడికి వెళ్ళడం, సో అదేవిధంగా అక్కడ క్యాడర్ తోటి మాట్లాడడం, అంతకంటే ముందు కుటుంబ సభ్యులను ఓదార్చడం, పరామర్శించడం కూడా ఈరోజు జరిగే అంశం. సో ఇక ఆ కుటుంబ సభ్యులకు భవిష్యత్ అవసరాలకు, అదేవిధంగా వారికి ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా పార్టీ ముందుంటుందంటూ కూడా ఒక మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో మరి ఆయనకు సంబంధించిన అంటే జూలై 31న ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి, సో ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు ఒక రకమైన దుఃఖ వాతావరణంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా నిండి ఉంది అన్నదానికి మరి ఆయన కూడా మరి మాట్లాడే అవకాశం ఉంది. మనోధైర్యం ఇస్తాడు. సో మనోధైర్యం ఇచ్చే క్రమంలో ఏం మాట్లాడతారు, ఎలా ధైర్యం చెప్తారు, పరామర్శిస్తారు, ఎట్లా ఓదార్చుతారు అన్న క్రమంలో ఆయన స్పీచ్ ఎలా ఉంటుందంటున్న క్రమంలో కూడా మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తారు. మొత్తం మీద నల్లబెల్లి ఆయన స్వగ్రామంలో నల్లబెల్లిలో ఈరోజు జరగనున్న సంస్మరణ సభకు, సంస్మరణ కార్యక్రమాలకు కూడా కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళడం, అదేవిధంగా అక్కడ మాట్లాడనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కెమెరామెన్ సన్నితో దుర్గా.